ఆంధ్ర వాళ్ళకి మీకు నంది అవార్డు మిస్ అయింది అనుకోవచ్చా? నంది అవార్డు కాదు సార్, నేషనల్ అవార్డు వస్తుందని ఫస్ట్ టైం నేను అదే పని చేశాను. ఆ డిసప్పాయింటెడ్తో నాకు అవార్డ్స్ మీద పోయిందండి పూర్తిగా. అవార్డు వల్ల గుర్తింపు వస్తుంది అనేది కూడా నాకు నమ్మకం పోయింది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ అనే సినిమాకి ధారావి అనే స్లమ్లో 3 రోజులు నేను స్టే చేసి, అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే తను రిక్వెస్ట్ చేసి తన రూమ్లో నేను ఉండి ఆ స్లమ్లో యాక్టివిటీస్, ఆ స్లమ్ ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఆ వీధులు ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ సారథి స్టూడియోలో సెట్ వేసాను. ఆ టైంలో ఒక మినిస్టర్ గారు కూడా మా సెట్కి వచ్చి కర్చీఫ్ తీసుకొని మూసుకొని నడుస్తున్నారు, కర్చీఫ్ దగ్గరగా పెట్టుకొని ఆ స్లమ్లోంచి. ఓకే. వెనకుండే గన్మెన్లు నవ్వారు. ఓకే. ఎందుకో నేను ఎదురుగా వస్తుంటే నాతో అన్నారనమాట, ఏంటి అంటే స్లమ్ కదా చిన్న స్మెల్ వస్తుందేమో అని. స్మెల్ కాదు సార్, ఇదంతా మేము క్రియేట్ చేసిందండి, ఇది ఓకే, ఈజ్ ఆల్ ఆర్టిఫిషియల్, ఇట్స్ లుక్ లైక్ కంప్లీట్గా మాకు ఒరిజినాలిటీ కోసం అని చెప్పి మేము ఇలా చేసామండి. అంతేగాని ఇది స్లమ్ అంటే ఓ మై గాడ్ అన్నారు అతను. సో అదే అంటే ఆ విషయం అలా వెళ్ళి మా డైరెక్టర్ గారితో చెప్పారు, అన్నీ జరిగాయి. అంటే ఒక చాలా ఇంటెలిజెంట్ తెలివైన వాళ్ళు, ఒక రాష్ట్రానికి ఒక మంత్రి, ఒక మినిస్టర్ గారు, అలాంటి అతన్నే మేము చాలా ఈజీగా నమ్మించగలిగాము సెట్టింగ్లో. ఓకే, నేచురల్గా చూపించగలిగాము. మరి ఇంతకన్నా నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పాలండి? సినిమా పోయిందని దాని మీద అవార్డు కమిటీ అనే వాళ్ళు అసలు చూడకపోవడం ఏంటండి అది. సో ఆ రోజు డిసైడ్ అయ్యానండి, పొరపాటున ఎప్పుడైనా అవార్డు వచ్చినా కూడా అది నేను రిటర్న్ ఇచ్చేయడానికే ప్రిపేర్ అయి ఉంటాను. అలా ఇంకో సినిమా ఏదండి మిస్ అయింది? అలాగ అమ్మా నాన్న తమిళ అమ్మాయి కూడా అండి. సముద్ర పొడ్డులో మేము వేసిన సెట్ దాదాపు 25 రోజులు వేసామండి. ఆ సెట్ వేస్తున్నప్పుడు పడ్డ కష్టం మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక సీ పక్కన ఒక సెట్ ప్రిపేర్ చేయాలి అని అంటే చాలా గట్స్ ఉండాలండి. అక్కడ విండ్ గురించి తెలియాలి, శాండ్ గురించి తెలియాలి, వాటర్ సెట్ వరకు వస్తుంది అని అంటే ఏ హై టైడ్స్, లో టైడ్స్ దీని గురించి తెలుసుకొని, ఏ రేంజ్లో వాటర్ వస్తుంది, ఏ రేంజ్లో వెళ్తుంది, ఇవన్నీ తెలుసుకొని మనం అక్కడ అంత స్ట్రాంగ్గా సెట్ అయ్యాలి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ యాక్ట్ చేస్తూ ఉంటారు. ఏ డిసప్పాయింటెడ్ కాకుండా సెట్ ఫినిష్ చేయాలి, ఇంత జాగ్రత్తగా తీసుకుంటాం. అలాంటప్పుడు కూడా అసలు గుర్తింపే లేదు. అంటే మాకు ఇవ్వకపోయినా మా క్రాఫ్ట్లో ఎవరికో ఒకరికి ఇస్తున్నారు, కానీ కష్టపడి చేసే సెట్లు కొన్ని ఉంటాయి, అవి కూడా ఐడెంటిటీ చేయండి అనేది నా రిక్వెస్ట్. ఓకే. అలాగే ఇంకొకటండి, వన్ మోర్ సెట్ మీకు చెప్తున్నాను. బిజినెస్ మ్యాన్ అనే సినిమాకి చాలా రియలిస్టిక్ సెట్ అండి అది. అదే మహేష్ బాబు గారు ఆ రోజు వచ్చి ఎక్కడ షూటింగ్ అని అడిగారండి. అప్పుడు మా డైరెక్టర్ గారు ఇక్కడే అని అన్నారు, ఏదో ఆ కేఫ్లో. ఓకే. షూట్ ఎక్కడ అంటే ఇక్కడే అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అంత రియలిస్టిక్గా చేసాము. ఓకే. ఆయన అప్పుడు ఒక కామెంట్ కూడా చేశారు, నీకు అవార్డు ఎందుకు వస్తుందయ్యా అని అన్నారు మహేష్ బాబు గారు. బికాస్ అంత నేచురల్గా ఉంది కదా, దీన్ని ఎవరు అవార్డు అని గుర్తిస్తారా అన్నట్టు అది. ఓకే. సో ఇలాగ చాలా నెంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయండి. అలాగే నాగవల్లి చేసాము. సో పీరియాడికల్ సెట్టింగ్లు చాలా చేసి పెట్టామండి. ఏ రోజు ఏవి గుర్తింపులు లేవండి ఇవన్నీ. అలాగే అండి అధినాయకుడు అనే సినిమాకి ఇంతవరకు ఎవరు తీసుకున్నటువంటి రిస్క్తో నేను ఒక సెట్ వేసానండి. అది 14 డేస్లో వేసాను. వైజాగ్లో లేక్స్ మధ్యలో 3 acres ఐలాండ్ ఉంటుంది. అక్కడ మెటీరియల్ తీసుకెళ్లాలంటే నేను ప్లాట్ఫామ్స్ తయారు చేసి వాటి ద్వారా లోపలికి లాగుతూ లోపలికి వెళ్ళి అక్కడ సెట్ వేసాం. ఒక మంచి ఫ్యామిలీ, మంచి జీవితం అనుభవిస్తున్న టైంలో మీ పైన ఒక మరక పడింది. మీరు డ్రగ్ ఎడిట్ అయ్యారని చెప్పేసి సిట్ ముందు హాజరుపడాల్సి వచ్చింది. అవునా? 3 years బ్యాక్ అనుకుంటా. అవును. అసలు ఏంటి, ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్? అసలు అంటే బ్యాక్ హిస్టరీ ఏంటనేది మనకు తెలియదు. సడన్గా టీవీలో రావటం, సో ఇంకా అందరికి తెలిసిందే అది. ఇప్పుడు పుట్టుక నుంచి నాకు ఒక సిగరెట్ కానీ, డ్రింక్ చేయటం కానీ ఇలాంటివి ఎటువంటి అలవాట్లు లేవు. అంటే అఫ్కోర్స్ అలవాట్లు లేకపోయిన వాళ్ళకి ఇది ఉండకూడదా అనొచ్చు కానీ మీరు, బట్ ఆ ఛాన్సెసే లేదండి. ఆ యాంగిల్ ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అటువంటి ఆ యాంగిల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ 15 days మాత్రం చాలా మతన పడ్డామండి. మాకు తెలిసిన రోజు నుంచి నాకు వాళ్ళు కాల్ చేసే రోజు వరకు, అంటే నేను ఇంట్రాగేషన్కి వెళ్ళాల్సిన రోజు వరకు 15 days నరకం ఎలా ఉంటుందో ఈ టీవీల్లో చూసి చాలా బాధపడ్డాం.
అది ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. ఆ టైంలో మాత్రం నాకు నలుగురు ఫ్రెండ్స్ నాతో పాటు చాలా సపోర్టివ్గా ఉన్నారండి. ఈశ్వర్ రెడ్డి అని ఒక డైరెక్టరు, బీవీవి చౌదరి తను ఒక డైరెక్టరు, కృష్ణ అని ఒక ఆర్ట్ డైరెక్టరు, హరి అని ఒక అబ్బాయి, రఘురాజ్ అని ఒక డైరెక్టర్. వీళ్ళ 15 days నాతో పాటు ఉన్నారు. కానీ అప్పుడు ఆర్టిస్టులు తర్వాత టెక్నీషియన్గా కూడా, టెక్నీషియన్లో వచ్చేసరికి ఆ డిపార్ట్మెంట్లో మీరు అవునండి. నేను నవదీప్ తర్వాత వీళ్ళ తర్వాత అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఏం కాదండి. వాళ్ళు ఏదో ఒక 12 మెంబర్స్కి నోటీస్ ఇచ్చారు. ఆ 12 మెంబర్స్కి డేట్స్ ప్రకారం పిలవటం, దాన్ని ఇంటర్వ్యూట్ చేయటం, అది అయిపోయింది అంతే. నా వరకు చాలా సింపుల్ అండి. 2.5 hours చేశారు. అన్ని జెన్యున్ క్వశ్చన్స్, ఆన్సర్స్ చెప్పేశాం అంతే. ఇదేం మళ్ళీ లేదు, ఎప్పుడు దాని గురించి మాట్లాడడం కానీ అదేం లేదు. ఆ టైంలోనైనా ఏదో సూసైడ్ అటెంప్ట్ చేసుకోపోయారంట. ఆల్మోస్ట్ రేపు ఇంట్రాగేషన్కి వెళ్తానంటే బిఫోర్ డే వరకు నా మైండ్ సెట్ అయితే అలాగే వెళ్ళింది. బట్ మళ్ళీ మా వైఫ్ తను గ్రహించింది ఏదో రాంగ్ వేలో ఉన్నారు మా మామయ్య అని. కొంచెం కంట్రోల్ అయ్యాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. వెళ్తే ఒక తప్పు చేసేవాడిని అయ్యేవాడేమో, వెళ్ళిన తర్వాత తెలిసిందండి ఎంత జెన్యున్ క్వశ్చన్స్ వేశారు, ఎలా వేశారు, ఎలా మాట్లాడారు అనేది. సో తర్వాత టోటల్ నా బర్డను, నా లోడు, నా థాట్స్ అన్నీ డైల్యూట్ అయిపోయాయి. ఓకే, వెళ్ళి వచ్చిన తర్వాత అదే. కానీ తర్వాత మీరు బయటకు వచ్చి ఎక్కడ చెప్పలేదు కదా? నో ఎక్కడ చెప్పలేదండి. అసలు ఏ టాపిక్ మాట్లాడలేదు. కానీ అంటే ఇండస్ట్రీలో, అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇండస్ట్రీలో కేవలం వీళ్ళని వరకే చేశారంటే వీళ్ళు తప్పు చేయబట్టే జరిగింది, లేకపోతే ఎందుకు వీళ్ళకి మాత్రమే నోటీసులు ఎందుకు ఇచ్చారనే అలాంటిది ఏమి ఉండదండి. బట్ అది ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియదండి. ఆ నాలెడ్జ్ అయితే అసలు కంప్లీట్గా ఏ రోజు కూడా దాని గురించి ఆలోచించలే. ఎందుకు వచ్చిందని వరుస పెట్టి మాకు నోటీస్ రావటం, కాకపోతే ఒక 15 days ముందు తెలిసింది. నాకు 10th తెలిసింది, July 10th. నాది 24th ఎప్పుడో నన్ను పిలిచారు. ఆ తర్వాత అంటే ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో మీ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? 15 days చెప్పాను కదా సార్ ఇందాక, నరకం అనేది ఎలా ఉంటుందో అనేది చూశానండి. బికాస్ నాకు రోజు టీవీలో చూడటం, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒక అబద్ధాన్ని తట్టుకోలేని వాడిని ఒక డ్రగ్ కేసులోకి వెళ్ళడం ఏంటి అనేది నా మీద నాకే. అంటే మనుషులు మారొచ్చు, మధ్య మధ్యలో మారి దేనికైనా అలవాటు పడవచ్చు. కానీ ఎటువంటిది లేనప్పుడు మన మనసు తెలిసి చెప్తుంది కదా. నా సెల్ఫ్ నాకంటూ ఒక లోపల ఇంకొకటి ఉంటుంది, నాకు అది చెప్తుంది నువ్వు ఏ తప్పు చేయలేదు, బట్ ఇవాళ సొసైటీలో చాలా బాధపడుతున్నావు అని రోజు నాకే క్వశ్చన్స్. చాలా చాలా అప్సెట్ అయ్యామండి. సో అది మళ్ళీ అయిపోయింది ఆ పీరియడ్. అదే